వెల్కమ్ టు టీఎన్ న్యూస్. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉన్నాయి కొంతమంది గిరిజన నాయకులు అంటే లంబాడకు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. ఏదైతే స్వయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారో ఎందుకని అసలు అలా చేయవలసి వచ్చింది, కుల మతాల మధ్య చిచ్చు ఎందుకని చేస్తున్నారని అడిగి తెలుస్తుంది వారి మనకి. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఎం బద్రునాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ మహబూబాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో కుల సంఘ పెద్దలు రవినాథ్ గారి ఆధ్వర్యంలో రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ లంబాడి చేసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దుష్ప్రచారం మనం వింటూనే ఉన్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు లంబాడీలను ఎస్టీ హోదా నుంచి తీసేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో తీసేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, లంబాడీలు ఏ మార్గంలో చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ కనుక కల్పిస్తున్నప్పుడు ఇవాళ లంబాడీ జనాభా చూస్తే 7% ఉన్నారు. మిగతా వాళ్ళు మా మిత్రులు 3% ఉన్నారు, 3 నుంచి 4%. ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ మనం చేసినా కూడా, మనం లెక్కలు చూసుకున్నా కూడా లంబాడీ జనాభా ప్రతిపాదికన ఈ ఉద్యోగాల్లో కానీ, ఈ రాజకీయాల్లో కానీ వాళ్ళ స్థానము వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఎంతనో వాళ్ళకంతా లేదని చెప్పేసి నేను ముక్తఖండంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూద్దాం, మనం ఓపెన్గా మాట్లాడదాం. ఇవాళ రాజకీయంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీకి 12 రిజర్వేషను, 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయించినా కూడా 12 ఎమ్మెల్యే సీట్లలో లంబాడీ వర్గానికి 5 ఉన్నాయి. ఇవాళ ఈ రకంగా చూస్తే ఇవాళ మొన్న ఓపెన్ డిబేట్లో ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ కమ్యూనిటీ ప్రొఫెసర్కును తర్వాత కోయా కమ్యూనిటీ ప్రొఫెసర్కు ఓపెన్ డిబేట్లు చెప్పారు. దాంట్లో మన మిత్రులు అంటారు కదా, ఒక ఖానాపురం నియోజకవర్గంలో 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఒక డోర్నాకల్ నియోజకవర్గంలో ఒక 4 ఉన్నారంటారు. ఇవాళ భారత ప్రభుత్వము యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు భారత ప్రభుత్వము ఎస్టీకి 7% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఓపెన్లో కష్టపడి చదువుకునేటోళ్ళకి అది ఉద్యోగం వస్తుంది. ఎవరైనా ఓపెన్లో ఛాలెంజ్లో దాన్ని కొట్టుకోవచ్చు. కష్టపడి పైకి వస్తున్న వాళ్ళ మీద దుమారం పోయడం పద్ధతి కాదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ 7% జనాభా ఉన్నటువంటి లంబాడీ వర్గంలో కనీసం 1% కూడా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఇవాళ హోటల్లో పనిచేసేది లంబాడీ వర్గం వాళ్ళే. ఇవాళ రైల్లో కనీసం అన్ని వస్తువులు అమ్మేది లంబాడీ వర్గం వాళ్ళే. భవన కార్మికులు లంబాడీ వర్గం వాళ్ళే. వ్యవసాయం చేసేది లంబాడీ వర్గం వాళ్ళే. ఇవాళ భారతదేశం కాదు, ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. అలాంటి వ్యవసాయమును, భూమిని, భుక్తిని నమ్ముకొని ఇవాళ పంట పండించి ఇవాళ భారతదేశానికి కాదు ప్రపంచానికి అన్నం పెడుతున్నారు వాళ్ళు ఎవరంటే ఇవాళ లంబాడీ సమాజం వర్గం వాళ్ళే. ఇవాళ అభివృద్ధి చెందితే ఏసీ రూములలో, ఏసీ బిల్డింగ్లలో, విల్లాలలో ఉంటారు. కానీ ఇవాళ ఎండకి ఎండి, వానకి తడిసి ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు. ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 12 కోట్ల మందిలో సుమారు 7 కోట్ల మంది వ్యవసాయం చేసి వ్యవసాయ కార్మికులుగా, భవన కార్మికులుగా, కూలీలుగా ఉన్నారంటే ఎక్కడ అభివృద్ధి చెందారో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్తున్నాను, ఈ సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక తెలంగాణలో లంబాడీలను కలిపింది 1976లో. 1976 అంటే 1950లో రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేయడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో. అంటే 26 సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాలు మన లంబాడీ సోదరులు అనుభవించలేదు తెలంగాణలో. 26 సంవత్సరాలు మేము లాస్ అయినా కూడా ఇప్పుడిప్పుడే ఇంతింతై వటుడింతై ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇవాళ మా పైన దుమ్మెత్తిపోయడం చాలా అన్యాయంగా నేను భావిస్తున్నాను. అది అలా ఉండగా ఇలా రాజకీయ పదవులు కనుక చూస్తే మనం ఎంతనో మనకంత లేదు. ఇవాళ అగ్ర కులాల వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళు రాజకీయంలో ఎంత ఉన్నారు. ఇవాళ ఎస్టీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, రాజకీయంలో ఎంత ఉన్నారు. అలా ఫైట్ చేయండి. కానీ లంబాడీ వాళ్ళను ఎస్టీ నుంచి తీసేయని చెప్పడం చాలా దారుణం. ఈ విధంగా నేను ఇక్కడ బయ్యారం జేఏసీ తరఫున అందరి సమక్షంలో మేము ఖండిస్తున్నాము. మా మిత్రులు కుల సంఘాల పెద్దలు, రాజకీయ సంఘ పెద్దలు, తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పెద్దలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది భారీ ఎత్తున ఇది భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా మా అస్తిత్వం కాపాడుకోవడానికి మేము పోరాటం చేయాల్సిన
సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. 119 నియోజకవర్గాల్లో దాదాపు 65 స్థానాలను గెలిపించగల సత్తున్న ఎస్టీలు ఎందుకు ఇలా అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? దీని గురించి ఏమంటారు? నా పేరు ముఖ్య రవి నాయక్, శివలాల్ సేన రాష్ట్ర నాయకుడు. అయితే మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. గతంలో కొంతమంది వ్యక్తులు ఇక అందరికీ తెలిసిన విషయమే, సోయం బాబురావు గారు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేమని ఆ కేసు అనేది కొట్టివేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో సోయం బాబురావు గారు, తెల్ల వెంకట్రావు గారు ఇద్దరు కలిసి మరి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు అప్పీల్ చేయడం జరిగింది. మరి రెండు తెగలు లంబాడీ కొయ్య సామాజిక వర్గం కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క ఉన్న తరుణంలో మరి ఈ రెండు తెగల మధ్య గొడవలు క్రియేట్ చేయాలని మరి దీన్ని రాజకీయ కోణంగా చూడాలన్నా లేదంటే కావాలని వీళ్ళిద్దరిని ముందు పెట్టి ఏమైనా రాజకీయ స్వలాభం కోసం కొంతమంది అగ్రవర్ణ కులాలు ఏమైనా దీంట్లో కుట్ర పన్నుతున్నారన్న విషయం కూడా మరి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మేము దాదాపున ఈ నెల రోజుల నుంచి అన్ని కుల సంఘాలు ఉమ్మడిగా ఉపాధ్యాయ సంఘాలందరూ కలిసి మొన్న వరంగల్లో, రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి మహార్యాలీ ఉంది, లంబాడీల ఆత్మగౌరవ మహార్యాలీ ఉంది. మరి ఎందుకంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే మరి ఏంది అసలు మేము ఏ కులం ఏంటిది? మరి ఈ విధంగా లంబాడీలపై మా యొక్క మనోభావాలు ఉంటుంది. ఎంతసేపు లంబాడీలను తీసేయాలి. అసలు లంబాడీలను తీసేయాలని అంటారు, మరి ఏ కులంలో కలుపుతారు? లంబాడీలను ఎస్టీ తొలగించాలనేసి అంటున్నారు, మరి ఏ కులంలో కలుపుతారు? ఓసీలో కలుపుతారా, బీసీలో కలుపుతారా? ఇది కేవలం రెండు కులాల మధ్య గొడవలు సృష్టించి దీన్ని రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఇద్దరు వ్యక్తులు సులాభం కోసం చేస్తున్న కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదు. మేము కూడా ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో ఇక్కడ రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని మా మనోభావాలను, లంబాడీల యొక్క మనోభావాలను, లంబాడీలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికే మేము రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేము బయలుదేరుతున్నాం. మేము కూడా లంబాడీ సామాజిక వర్గం సుమారు 60 నియోజకవర్గాల్లో మేము మా యొక్క సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే అటు బరాబర్గా గవర్నమెంట్ని దాన్ని ఫామ్ చేసేంత దమ్ము మా లంబాడీ సామాజిక వర్గానికి ఉంది. గత దాదాపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రావడానికి మూల కారణం కూడా మా లంబాడీ సామాజిక వర్గమనే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని దీన్ని చక్కబెట్టే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా బయ్యారం మండల జేఏసీ తరపున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇదైతే పరిస్థితి. అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటున్న అమాయక ప్రజలు ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే కోయా లంబాడ అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు తప్ప ఇది వేరే ఉద్దేశం, రాజకీయంగా చేస్తున్నారు తప్ప ఇది వేరే ఉద్దేశం కాదని చెప్పి తెలియజేసుకుంటూ టీఎన్ రిపోర్టర్ చిట్టుబాబు. అమాయకమైన ప్రజల మధ్యలో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే కోయాలంబాడ అనేది భేదభావం లేకుండా అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? ఎలా అసలు ఎలా నమస్తే అండి, నా పేరు తుప్లా నాయక్, ఈజీటీటీఎఫ్ మహబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మన సోదరులు కోయ సోదరులు చెప్తున్నారంటే లంబాడీలు అత్యధికంగా ఇక్కడికి వలస వచ్చి ఎస్టీ రాజ్యాంగ ఫలాలను ఎక్కువగా అనుభవిస్తున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని మనం ఖండించాలి. ఏదైతే నిజాం నవాబ్ కాలంలో తెలంగాణ ప్రాంతము నిజాం నవాబ్ కాలంలో ఉంది, ఆ రోజు 1931 జనాభా లెక్కల ప్రకారం చూసినా 41 జనాభా ప్రకారం చూసినా మన కోయ సోదరులు కేవలము 1300 మంది ఉన్నారు. ఈనాడు వారు 5 లక్షలు, 4,50,000, 5 లక్షల దాకా సుమారు జనాభా ఉన్నారు. వారితో పోలిస్తే మేము సుమారు 35 లక్షల మంది జనాభా ఉన్నాం. వలస వచ్చారని అంటున్నాం. ఆ రోజు నిజాం నవాబులో కాలంలో మేము 4,57,000 మంది సుమారు ఆ రోజు ఉన్నాం. మరి ఈ 50 సంవత్సరాల కాలంలో ఈ 5 లక్షలున్న జనాభా 30 లక్షలు అయ్యారంటే నా అంచనా ప్రకారం ఇంకా కొన్ని అనారోగ్య కారణాల వల్ల జనాభా తగ్గిందనే భావిస్తున్నాము. మేము దశాబ్ద కాలంలో ఆ జనాభా రెట్టింపు కావాలి, కానీ 5 దశాబ్దాల కాలంలో జనాభా రెట్టింపు కాలేదు. కేవలం 35 లక్షల దాకా 36 లక్షల
జనాభాకే చేరుకున్నాము. ఇంకొకటి 35 లక్షల జనాభా ఒకవైపు, తర్వాత ఈ 3 లక్షలు 3.5 లక్షల మంది ఉన్న జనాభాలో ఉద్యోగ పరంగా చూసుకున్న 35 లక్షల మంది జనాభా ఎక్కువగానే సాధారణంగా పోటీలోకి వస్తూ ఉంటారు. అంతా మాదంతా దోచుకోతుంటున్నారంటే ఎవరి జనాభా ఎంత శాతం ఉంది, వారు ఎంతమంది ఉన్నారు, వారికి అంత వస్తుందనే కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పిదము. వలస వచ్చిన వారు భారతదేశం మొత్తం ఉండరు. కేవలం గోదావరి లోయ పరిసర ప్రాంతాల్లో ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఆనాడు 1300 మంది ఉన్నవారు వాళ్ళ 5 లక్షలు వచ్చారంటే అసలు వలసవాదులు వారే అని నేను తెలియజేస్తున్నాను. వలసవాదులే ఇంకొకరిని వలసవాదులు అనడం ఇది హాస్యాస్పదము. కాబట్టి ఎవరైనా సరే గిరిజన సోదరుల మధ్య రాజకీయ కుట్రలు లేపి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని తెలియజేస్తూ ఈ అవకాశం